వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. మనము అంటే జూబ్లీహిల్స్ ప్రజల వద్దకి వెళ్తున్నాం. తర్వాత వాళ్ళు చెప్పినటువంటి రిపోర్ట్ ప్రకారం మనం సర్వే చేయడం అనేది కూడా జరుగుతుంది. సో మోర్ దెన్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఇంకా కేవలం అంటే మనకి 9వ తేదీ వరకు మాత్రమే ప్రచారాలు. తర్వాత ఏది మారినా 9 నుంచి 11 ఆ 2 రోజులు మాత్రం ఎవరం అంచనా వెయ్యలేము. ఎందుకంటే తర్వాత మనం పోలింగ్ శాతాన్ని బట్టి అంచనా వేసే అవకాశాలు ఉంటాయి. సో జూబ్లీహిల్స్ లో మరి 9వ తేదీ వరకు మనకి ప్రజల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ ప్రకారమే మనం డే బై డే అప్డేట్ చేయడం అనేది కూడా జరుగుతుంది. సో ఇంకా మనకి ఎన్నికలకు కేవలం 10 రోజులు మాత్రమే ఉందనుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు కూడా అయిపోయింది కాబట్టి మరి 30వ తేదీ నుంచి 9వ తేదీ కేవలం 10 రోజులు మాత్రమే ఉంది. ఈ 10 రోజుల్లో గెలుపు ఎవరిది అనేది మనం చూసుకున్నట్టయితే నిన్న మనము కొన్ని అంటే ఈ ఎర్రగడ్డ సైడ్ వెళ్ళడం అనేది కూడా జరిగింది. సో అక్కడ మైనార్టీలు మనకి ఇప్పుడు మైనార్టీల ఓట్ బ్యాంక్ అనేది చాలా కీలకం. సో ఈ మైనార్టీలలో దాదాపుగా 1,00,000 ఓటర్లు ఉన్నారు. ఎందుకంటే ఒక 20,000 వేసారో వెయ్యరో అనేది పక్కన పెడితే ఈ 1,00,000 ఓట్ బ్యాంక్ అనేది వేశారు కాబట్టి సో మైనార్టీల ఓట్ బ్యాంక్ నిన్న మనం 10 మందిని అడిగితే అందులో 5 మంది మాత్రం కాంగ్రెస్ చెప్పడం అనేది జరిగింది. 10 మంది మాత్రం ఇటు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయడం అనేది కూడా జరిగింది. ఆ ఏరియాలో కూడా నిన్న మనం తెచ్చినటువంటి పబ్లిక్ టాక్ లో కూడా ఉండే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ చేసినటువంటి మైనార్టీలకు సంబంధించి సంక్షేమ పథకాలు అనేది మైనార్టీలు ఒకసారిగా ఇటు బీఆర్ఎస్ పార్టీని చూస్తున్నారు. అండ్ సగానికి సగం అయితే ప్రతి ఒక్కరు నిన్న మనం అడిగిన దాంట్లో మాత్రం 10 మంది మాత్రం ఇటు బీఆర్ఎస్ కి సపోర్ట్ చేశారు, 5 మంది మాత్రం కాంగ్రెస్ కి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. సెకండ్ వన్ వచ్చేసి ఇప్పుడు యాదవ్ల ఓట్ బ్యాంక్. ఎందుకంటే నవీన్ యాదవ్ బీసీ సామాజిక వర్గం, మరి యాదవ్ల ఓట్ బ్యాంక్ దాదాపుగా 20,000 నుంచి 25,000 మంది ఉంటారని చెప్పేసి కూడా అన్నారు. మరి 25,000 ఒక్కసారిగా నవీన్ యాదవ్ చేస్తారా అంటే ఇక్కడ పార్టీల పరంగా కూడా ఉంటారు కాబట్టి సో బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు మాజీ మంత్రివర్యులు వాళ్ళు కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి యాదవ్ సామాజిక వర్గ ఓట్ బ్యాంక్స్ టార్గెట్ చేస్తున్నారు. అలాగే గెల్లు శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, ఇలా యాదవ్ సామాజిక వర్గం వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి సో మనము పార్టీ పరంగా సరే దాదాపుగా 25,000 అనుకుందాం. ఒకవేళ 15,000 కాంగ్రెస్ అనుకున్న ప్రస్తుత పరిస్థితిలో, ఎందుకంటే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో మున్నూరు కాపు సామాజిక వర్గం చెందినటువంటి కీలక నేతలు జాయిన్ కావడం, అలాగే చాలా మంది వరకు మున్నూరు కాపులు ఇటు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత నిన్న కమ్మ సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ని టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి గారి ఇంట్లో సమావేశం కావడం అనేది కూడా జరిగింది. సో ఇప్పుడు కులాల ఓట్ బ్యాంక్ అనేది ఇప్పుడు 3 పార్టీలు ఇటు బీఆర్ఎస్ కావచ్చు, తర్వాత కాంగ్రెస్ కావచ్చు, తర్వాత బీజేపీ కావచ్చు టార్గెట్ చేసే అవకాశం ఉంది. నిన్న మొన్నటి వరకు మైనార్టీల ఓట్ బ్యాంక్స్ చుట్టూ రాజకీయాలు సాగిన ఇప్పుడు కులాల వారిగా ఓట్ బ్యాంక్లని టార్గెట్ చేసే అవకాశం ఉంది. అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో మాత్రం బీసీల ఓట్ బ్యాంక్ అనేది ఇటు కాంగ్రెస్ మరి 42% విషయంలో ఒక రకంగా ఫెయిల్యూర్ అయింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వైపు చూసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఒకవేళ బీసీల ఓట్ బ్యాంక్ అనేది ఇటు బీఆర్ఎస్ వైపు చూస్తే డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ కొట్టుకొచ్చే అవకాశం ఉంది, అంటే గెలుచుకునే అవకాశం ఉంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. ఎందుకంటే ఇటు నువ్వా నేనా అన్నట్టు కూడా అంటే ఎలక్షన్స్ జరుగుతున్నాయి, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు. సో ఈ హోరాహోరీలో ప్రస్తుతానికి ఇప్పటికీ నేను ఓపెన్ గా చెప్తుంది ఏంటంటే సరే కాంగ్రెస్ పార్టీ ఒక 10% ఓటింగ్ అనేది ముందుంజలోనే ఉంది. తర్వాత బీఆర్ఎస్ అనేది ఒక 10 to 15% ఓట్ బ్యాంక్ అనేది కొంతవరకు మైనస్ లోనే ఉంది. ఈ 10 రోజులు ఎందుకంటే 20% డౌన్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ కేవలం ఇప్పుడు 10-15% మాత్రమే, అంటే ఒక 10% ఓట్ బ్యాంక్ అనేది బీఆర్ఎస్ పెంచుకుంటూ వస్తుంది. ఈ 10 రోజుల్లో ఏదన్నా జరగచ్చు. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ని కూడా ధీటుగా బీఆర్ఎస్ పార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అధికారంలో ఉంది కాబట్టి ఈ 10 to 15% ఓట్ బ్యాంక్ అనేది కొంతవరకు డిఫరెంట్ చూపిస్తుంది. మరి 10 రోజుల్లో బీఆర్ఎస్ ఇక్కడికి వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది ఏ ఒక్క పార్టీకి సపోర్ట్, ఇప్పుడు ఒక పార్టీకి సపోర్ట్ అంటే నేను డెఫినెట్ గా కాంగ్రెస్ బదులు బీఆర్ఎస్ ముందుంజలో ఉందని చెప్పేసి కూడా చెప్పేటోడిని. కాకపోతే బీఆర్ఎస్ చేసినటువంటి గ్రౌండ్ వర్క్ అనేది కొంతవరకు కాంగ్రెస్ కి ధీటుగా వస్తుంది. అండ్ రీసెంట్ గా నవీన్ యాదవ్ గారి తండ్రి పైన బైండ్ ఓవర్ కావచ్చు, తర్వాత నిన్న నవీన్ యాదవ్ గారు కొంత మేరకు ఆవేశంగా మాట్లాడారు.
సో జూబ్లీహిల్స్ నా ఇల్లు, జూబ్లీహిల్స్ నుంచి ఎవరు కూడా బయటికి పంపాను, ఎక్కువ తక్కువ మాట్లాడితే అది ఇది అన్నట్టు కూడా కొంచెం ఆవశ్యంగా మాట్లాడడం కూడా ఒక రకంగా అది ఎందుకంటే ఇలాంటి టైంలో క్యాండిడేట్స్ అందరు కూడా సహనంగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి సమయంలో మాస్ పీపుల్స్ కి అట్రాక్ట్ అవుతారేమో కానీ క్లాస్ పీపుల్స్ కి మాత్రం అట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఉండవు. కాబట్టి ఇలాంటి సమయంలో క్యాండిడేట్స్ మాట్లాడే మాటల పైన కూడా ఓట్ బ్యాంక్ ఆధారపడి ఉంటుంది. అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో మాత్రం ఈ 10 రోజుల్లో ఇప్పటికీ కాంగ్రెస్ కొంత ముందంజలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ కేవలం ఒక 10, ఎందుకంటే అధికార పార్టీలో ఉండగా 10 to 15% అనేది ప్రతిపక్షానికి ఇప్పుడు రానివ్వద్దు, అంత దగ్గర కూడా రానివ్వద్దు. అట్లాంటిది ఇప్పుడు బీఆర్ఎస్ దూసుకోబోతుంది. ఇంకొక 10 రోజుల్లో మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ కన్నా ధీటుగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మైనార్టీలో ఆల్మోస్ట్ 50 to 55% ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. సో మీ ఏరియాలో ఏ విధంగా ఉంది అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ సర్వే మీకు ఎంతవరకు రీచ్ అయింది అనేది కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.